పులివెందుల శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి, జెండా వందనం కూడా ఎగరవేయడానికి ఇష్టపడనటువంటి పులివెందుల శాసనసభ్యులు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని అడుక్కునేటటువంటి ఒక వ్యక్తి. అదే మాదిరిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన అధికారంలో ఉండగా కనీసం మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆయన ఎంత బిజీగా ఉన్నారో మనందరికి కూడా తెలుసు. అధికారం పోయిన తర్వాత వార్డు మెంబర్లని కాదు కదా, కనీసం వార్డు స్థాయి గ్రామ స్థాయి కార్యకర్తలను కూడా పిలిచి మన ప్రభుత్వం ఉంటే అట్లా చేసేవాడిని ఇట్లా చేసేవాడిని పచ్చి అబద్ధాలు చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు భీమవరం నుండి కొంతమంది వచ్చారట. ఆ భీమవరం వారితో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. మీ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఈసారి మనం ఓడిపోయాం, మళ్ళీ ఎలా గెలవాలి అనేది ఆలోచించండి, కానీ మా నాయకుల మీద తప్పుడు విమర్శలు చేస్తే మేము ఎలా తిప్పి కొడతామో జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలకి పాయింట్ టు పాయింట్ ఒకసారి మనం మాట్లాడుకుందాం. రెడీ? కార్యకర్తలకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కార్యకర్తలకు పేరు పేరున నమస్కారాలు కనుక నువ్వు అధికారంలో ఉన్నప్పుడు తెలియజేసుకుంటే కనీసం ప్రతిపక్ష హోదా వచ్చి ఉండేది. ఆ రోజు ఏ కార్యకర్త కనపడలా నీకు. పరదాలు కట్టుకుని తిరిగావు ఎక్కడికి వెళ్ళినా కానీ, కార్యకర్తలు కలిసిన పాపాన్ని పోలా. ఈరోజు నీకు కార్యకర్తలు గుర్తొచ్చారు. వాళ్ళు కూడా ఏదో నిన్ను సర్లే మీ పార్టీ అంతర్గత వ్యవహారాలు కదా. ఈరోజు మనమంతా కూడా దాదాపుగా 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోవస్తా ఉంది. ఇక మరో 3 సంవత్సరాల్లో మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ 2 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు కానీ, అక్క చెల్లెమ్మలకు కానీ, మరీ ముఖ్యంగా ప్రజల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు కానీ, ప్రజల్లో భాగంగా ఉన్న రైతన్నలకు కానీ, ప్రజల్లో భాగంగా ఉన్న మరీ ముఖ్యంగా యువతకు కానీ, ఏ ఒక్క సెక్షన్కి అయినా కూడా కనీసం ఒక్క మంచన్నా జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకు, నిన్ను నమ్ముకున్నటువంటి నీ పార్టీ నాయకులకు తప్ప మిగిలిన వాళ్ళందరికీ మంచి జరిగింది. యువతకు ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, మహిళలకు భద్రత ఏర్పడింది, రైతులకి చక్కగా వారి పంట వారి వద్దే కొన్న 48 గంటల్లోనే వారి అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పడింది, ఉచిత సిలిండర్లు వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత విద్యార్థులకి ఎంతమంది బడికి వెళ్తే అంతమందికి తల్లికి వందనం వస్తూ ఉంది. అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు, ఒక్క నువ్వు నీ పార్టీ నాయకులు తప్ప. మీకు ఇలానే కంటిన్యూ అవుతుంది. మీకు ఇక రియలైజ్ అవ్వకపోతే మీకు సంతోషం అనేటటువంటి మాటని మీరు కనీసం టీవీలోనో లేదంటే బుక్స్లో కూడా చూడలేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక రియలైజ్ అయ్యి, ఇక మీ పార్టీ రాదు అనేటటువంటి సిద్ధాంతాన్ని రియలైజ్ అయ్యి ఏదన్నా ఇప్పటికైనా కానీ కనీసం ప్రతిపక్ష హోదా వచ్చేలాగైనా పోరాడాలని చెప్పి ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఏ ఒక్క సెషన్ కూడా సంతోషంగా లేరని అన్నావు కదా, అందరూ సంతోషంగా ఉన్నారు, ఒక్క నువ్వు తప్ప. వృద్ధులు సంతోషంగా ఉన్నారు, 4,000 రూపాయల పెన్షన్ సింగిల్ స్ట్రోక్ తోటి అందుకుంటా ఉన్నారు. యువతకి 20 లక్షల ఉద్యోగాలు హామీగా ఉపాధి కల్పించేటటువంటి భాగంలో రకరకాల కంపెనీలు, నువ్వు తరిమేసినటువంటి కంపెనీలు కూడా వెనక్కి వస్తున్నటువంటి పరిస్థితి. మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు, రైతులు సంతోషంగా ఉన్నారు, చిన్నపిల్లలు చాలా హ్యాపీగా స్కూల్కి వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరి గురించి నువ్వేం వర్రీ అవ్వద్దు, నీ బాధ నువ్వు పడు, నీ నాయకుల బాధని నీ నాయకులను ఓదార్చు. అర్థమవుతుందా? అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది ఏమిటి అని చెప్పి ఒకసారి మనం వెనక్కి వెళ్ళి బేరీజు వేసుకుంటే జరిగింది ఏమిటి అని అంటే, ఇంతకుముందు మన ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ కూడా రద్దయిపోయిన పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. అవును, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా రద్దయిపోయి ఈరోజు ప్రజా సంక్షేమానికి కావాల్సిన పథకాలన్నీ అమలవుతూ ఉన్నాయి. నీ ప్రభుత్వంలో నువ్వు తేవాలనుకున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే పథకం రద్దయిపోయింది. నువ్వు ప్రభుత్వంలో నువ్వు తెచ్చినటువంటి నకిలీ మద్యం పథకం రద్దయిపోయి ఈరోజు ఆ జోగి రమేష్ అనే అతను బండారం బయటపడి ఆ నకిలీ మద్యం పథకం రద్దయిపోయి ఈరోజు జంగారెడ్డిగూడెం లాంటి ప్రాంతాల్లో 27 మందిని చంపేసి అదంతా కూడా ఏమన్నావు ఆ రోజు న్యాచురల్ డెత్ అని అన్నావు కదా, అట్లాంటి పథకాలే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవు. ఆ తర్వాత ఫోన్పే, గూగుల్ పే లాంటివంటి పేమెంట్ అప్లికేషన్స్ కూడా ఇప్పుడు లిక్కర్ షాపుల్లో వచ్చేసి లిక్కర్ డబ్బులన్నీ కూడా గతంలో నీ సొంత జేబులోకి వెళ్ళినట్లుగా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ లిక్కర్ డబ్బులన్నీ కూడా ఈరోజు చక్కగా ప్రజల ఖాతా అయినటువంటి ప్రభుత్వం ఖాతాలోకి పడతా ఉన్నాయి. సో ఆ పథకం రద్దయిపోయింది. ఆ తర్వాత ఇసుక మాఫియా పథకం ఉంది కదా, నువ్వు ఉన్నప్పుడు ఈ మాఫియా అడిగితేనే కదా నువ్వు వరప్రసాద్కి శిరోముండం చేయించావు.
ఆ పథకం కూడా రద్దయిపోయి ఇప్పుడు ఉచిత ఇసుక వస్తూ ఉంది. ఆ తర్వాత ఇట్లాంటి పథకాలన్నీ కూడా ఏదైతే నువ్వు గతంలో తీసుకొచ్చినటువంటి ప్రజా వ్యతిరేక పథకాలన్నీ కూడా రద్దయిపోయి ఈరోజు ప్రజా సంక్షేమ పథకాలన్నీ కూడా అమలవుతూ ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి మాట. ఇంకో పథకాలు ఏంటంటే ఇట్లాంటి పథకాలన్నీ కూడా తమరు తెచ్చినటువంటి దరిద్రమైన పథకాలన్నీ కూడా రద్దయిపోయి ఈరోజు ప్రజల అభిష్టం మేరకు ప్రజలు కోరుకునేటటువంటి పథకాలన్నీ కూడా చాలా చక్కగా అమలవుతూ ఉన్నాయి. సో నువ్వు అస్సలు బాధపడొద్దు, ప్రజలెవరూ కూడా బాధపడటం లేదు. అందరూ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలతో చాలా సంతోషంగా ఉన్నారు. అదే నీ బాధకు కారణం అని తెలుసు, కానీ తప్పదు. ఇక నువ్వు కూడా అలవాటు చేసుకుని నువ్వు కూడా సంతోషంగా ఉండాలనేది మేము కోరుకుంటా ఉన్నాం. ఇంతకుముందు ఒక మాట అంటే ఒక మాట మీద నిలబడే నాయకత్వం ఉండేది అన్నా. ఒక మేనిఫెస్టో అంటే ఒక మేనిఫెస్టోలో చెప్పింది అది ఒక భగవద్గీతగా భావించి, ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి చెప్పిన ప్రతి మాట కూడా ప్రజలకు మనం మాటిచ్చాం, ఖచ్చితంగా చేయాల్సిన ధర్మం మన మీద ఉంది అని చెప్పి భావించే ఒక నాయకత్వం ఉండేది. అన్న అసలు అంత సిగ్గు లేకుండా అబద్ధాలు ఎలా చెబుతావన్నా జగనన్న? అంత సిగ్గు లేకుండా నా అబద్ధాలు చెప్పేది? మాటిచ్చి మాట మీద నిలబడ్డావా? సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తానన్నావు, నిలబడ్డావా? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు, చేసావా? డిఎస్సి పెడతానన్నావు, పెట్టావా? ఆఖరికి 3 సంవత్సరాలు అత్యంత తక్కువ టైంలో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక డిఎస్సి పెట్టారు కదా. నువ్వు 5 సంవత్సరాలు ఎలాగబెట్టి ఒక డిఎస్సి అన్నా పెట్టావా? మాట మీద నిలబడ్డావా? 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నావు, ఇచ్చావా? 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఆ పెన్షన్ని 3,000 చేయడానికి నీకు 5 సంవత్సరాలు పట్టింది, అవునా కాదా? మద్యపాన నిషేధం చేసి ఈసారి ఓట్లు అడుగుతానని చెప్పి మద్యపానం తాగే వారి ఆదాయాన్ని కూడా నువ్వు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్న మాట వాస్తవం కాదా? నువ్వు ఆ మాట మీద నిలబడేది, నువ్వు ఆ మేనిఫెస్టో గురించి మాట్లాడేది? అసలు అంత నిస్సిగ్గుగా, అంత సిగ్గు లేకుండా అబద్ధాలు ఎలా చెప్పాలనిపిస్తుంది జగనన్న నీకు? అబద్ధం అంత అసలు కొంచెమన్నా కూడా, కొద్దిగా కూడా అసలు మోమాట పడకుండా వాస్తవాలను కూడా ఇంత కాన్ఫిడెంట్గా చెప్పాం కదా జగనన్న. వాస్తవాలను కూడా ఎవడు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పండి, నువ్వు అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నావు అంత కాన్ఫిడెంట్గా? ఒక మాట, ఒక పాలకుడు నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని తాపత్రయం పాలనలో కనిపించింది. అదేలే, అలాంటి మన పాలన నుంచి క్రమం తప్పకుండా ప్రతి నెల కోవిడ్ లాంటి సమస్యలు ఎన్ని ఎదురైనా కూడా ఏ రోజు కూడా మన సమస్యలను చెప్పి ప్రజలకు ఇది ఎగరగొట్టాలని చెప్పి ఏ రోజు ఆలోచన జరగలేదు మన ప్రభుత్వ హయాంలో. ప్రతి హామీని కూడా ప్రభుత్వంగా మనకున్న సమస్యల కన్నా కూడా ప్రజలకు చేయాల్సిన మంచి ఇంకా చాలా అవసరము, వాళ్ళకున్న సమస్యలు ప్రభుత్వం సమస్యల కన్నా చాలా ఇంకా ఎక్కువగా సమస్యలు పడేది వాళ్ళే అని చెప్పి భావించి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ముఖాన ఏ రోజు కూడా చిరునవ్వే తప్ప ఏ రోజు కూడా ఇది చెయ్యలేము అన్న మాట నోట్లో నుంచి ఏ రోజు రానిలేదు. చిక్కటి చిరునవ్వుతోనే ఎన్ని సమస్యలున్నా కూడా ప్రజలకు చెప్పిన ప్రతి మాట కూడా చేయగలిగాము అని చెప్పి కూడా ఈ రోజు కూడా సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునే ప్రభుత్వం మనది. చప్పట్లా కాదురా, ఇప్పుడు చెవటానికి ఆయనకు సిగ్గులేదనుకో, చప్పట్లు కొట్టడానికి మీకు ఉండొద్దు. ఒక్కటన్నా నిజం చెప్పాడా? ఇప్పటికీ నాకు తెలిసి ఒక 10 నిమిషాలు మాట్లాడినట్టున్నాడు. ఒక్క నిజమన్నా చెప్పాడా? ఆయనకి ఎటూ లేదు. 11 తెచ్చారు మీరు అట్లా చప్పట్లు, మాట్లాడిన ప్రతి మాటకి ఇట్లాడే చప్పట్లు కొట్టి 11 తెచ్చారు. ఈరోజు ఇంకా అదే అబద్ధాలు చెప్తా ఉంటే వామ్మో ఈ అబద్ధాల వల్లేనన్నా మనం 11కి వచ్చాం, దయచేసి నిజాలు మాట్లాడాలని అనొద్దు. పార్టీ శ్రేయస్ కోరుకునే వాళ్ళు అయితే మీరు సరే, మీ పార్టీ ఇంటర్నల్ విషయాలే, కానీ నాకు అనవసరం చెబుతున్నా, నాకు అనిపించింది. ఇప్పుడు ఈ అబద్ధాలు చెప్పే కదా వచ్చే వై నాట్ 175 అన్నారు ప్రతి బహిరంగ సభలో. ఈ అబద్ధాలు వినే కదా జనం 11 ఇచ్చింది, మీరు కాదులే. ఇంకా అదే అబద్ధాలు చెబుతూ ఉంటే చప్పట్లు కొడుతున్నారంటే మీరు పార్టీకి మేలు చేస్తున్నట్ట, నష్టం చేస్తున్నట్ట? అయినా మీ పార్టీ అంతర్గత వ్యవహారం నాకు అనవసరం అనుకో. ఈయన చెక్కటి చిరునవ్వు అని చెబుతా. ఈ చెక్కటి చిరునవ్వే కొంప ముంచిందని చెప్పాలి కదా మీరు అక్కడ ఉన్నవాళ్ళు. ఆ చెక్కటి చిరునవ్వే కదా కొంప ముంచింది. అరే సావుకు పోయినా చెక్కటి చిరునవ్వు నవ్వుతాడు, ఎవరన్నా ఆపదలో ఉన్నా ఆదుకోండిరా నాయన అన్నా కానీ చెక్కటి చిరునవ్వు నవ్వుతాడు. ఆ చెక్కటి చిరునవ్వే కదా ఏడదాకా తీసుకొచ్చింది. అది చెప్పకుండా చప్పట్లు కొడితే మీరు పార్టీ శ్రేయస్ కోరుకున్నోళ్ళ లేదంటే నష్టం కోరుకున్నోళ్ళ? అయినా మీ పార్టీ అంతర్గత వ్యవహారాలు నాకు అనవసరం. కానీ నెక్స్ట్, కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో గమనించింది ఏమిటి అని అంటే మన పథకాలన్నీ ఓ వైపున రద్దు చేసేసినాడు, మరోవైపున ఆయన చెప్పిన సూపర్ 6లని సూపర్ 7లని ఏదైతే ప్రజలకు మప్పి పెడుతూ మోసం చేస్తూ చెప్పినాడో అవన్నీ కూడా ఈరోజు అబద్ధాలుగా తేలిపోయి ఉన్న పరిస్థితులు ఈరోజు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. బెంగళూరులో ఉన్నట్టున్నావు నువ్వు. బెంగళూరులో ఎక్కడ ఈ సూపర్ 6 హామీలు అమలు అవుతున్నట్టు కనపట్లా నీకు. ఆంధ్రప్రదేశ్కి రా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఇవి అమలవుతున్నాయా అమలు కావట్లేదా అనేది తెలుస్తుంది నీకు.
ముందుగా సూపర్ 6లో మేము హామీ ఇచ్చినట్లుగా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామన్నాం. ఈరోజు ఇస్తున్నాం. 2,000 రూపాయలు కట్ చేసి ఎంతమంది విద్యార్థులు స్కూల్కి వెళ్తే అంతమందికి 13,000 రూపాయలు మేము ఇస్తా ఉన్నాం. ఇది మా సూపర్ 6 హామీలో భాగంగా మేము అమలు చేశాం. ఇది వాస్తవం. ఆంధ్రప్రదేశ్కి రా, నీ కళ్ళకు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఏదైనా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి అడుగు, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి అడుగు, అర్హులైన తల్లిదండ్రులను అడుగు, నీకు వస్తూ ఉన్నాయంటే చెప్తారు, వాళ్ళు వాస్తవం చెప్తారు. తర్వాత ప్రతి ఇంటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నాం, అది కూడా అమలు చేస్తూ ఉన్నాం. నువ్వు అర్హుల ఇళ్ళకి వెళ్ళి అడుగు, వస్తూ ఉన్నాయనే చెప్తారు. ఆ తర్వాత రైతుల అకౌంట్లోకి 20,000 రూపాయలు అన్నాం, అది కూడా చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా చేస్తాం, అది కూడా అమలవుతూ ఉంది. ఆ తర్వాత యువతకి 20 లక్షల ఉద్యోగాలని చెప్పాం, ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. 2 సార్లు దావోస్కి వెళ్ళాం, 25 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చాం. అదే మాదిరిగా అదే స్థాయిలో ఉద్యోగాలు తీసుకొచ్చాం. ఈరోజు యువతంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. డిఎస్సి పెట్టాం, ఒక డిఎస్సిలో 16,000 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం. కానిస్టేబుల్స్కి 4,500 ఉండేటటువంటి స్టైఫండ్ని 12,500 రూపాయలకు పెంచాం. ఇన్ని చేశాం. ఇంకా నువ్వు నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నావు అంటావా? మోసాలు అంటావా? ఎవడీ మోసాలు? నీ కాదా మోసాలు? ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానన్నావు, ఇచ్చావా? మద్యపాన నిషేధం అమలు చేసే ఎన్నికలకు వెళ్తానన్నావు, వెళ్ళావా? ఆ తర్వాత 45 ఏళ్ళకే పెన్షన్ అన్నావు, ఇచ్చావా? 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేస్తానో ఎన్ని రోజులు పట్టింది నీకు? అమరావతి రాజధాని ఉంటుంది, ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, మీ అందరికీ 250 గజాల ఎక్స్ట్రా ప్లాట్లు ఇస్తానన్నాను, ఇచ్చావా? ఇవంటారు మోసాలని. ఇంకా చెప్పుకుంటా పోతే నీ చరిత్ర అంతా చెప్పుకుంటా పోతే టైం సరిపోదు. నువ్వా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అనేది? నువ్వా కూటమి ప్రభుత్వాన్ని నిందించేది? అంత సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తావా? ఆ గొర్రెలేమో మన చప్పట్లు కొడతాయా? మేమందరం వినాలా? మా నాయకుల మీద నువ్వు విమర్శలు చేస్తా ఉంటే మేమందరం వింటా కూర్చోవాలా? ఇంకేం చెప్తా ఉన్నావు? ఇంకోటి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది, అమలు చేస్తూ ఉన్నారు. నీ మీటింగ్కి ఎవరైనా మహిళలు వస్తే విజయవాడ నుంచి భీమవరం వరకు ఉచిత బస్సులు ప్రయాణం చేయొచ్చు, కావాలంటే చెక్ చేసుకోండి. సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. సూపర్ 7 అని అనలా, అయితే మామూలుగా మాట్లాడాల. వాళ్ళు చేసిన ప్రచారాలు అయితేనేమి, వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు అయితేనేమి, వాళ్ళు ఇచ్చిన టీవీలో యాడ్లు అయితేనేమి, ఇంటింటికి వెళ్ళి బాండ్ల రూపంలో ఇదిగో మా చంద్రబాబు నాయుడు సంతకం పెట్టాడు, ఇదిగో మా పవన్ కళ్యాణ్ సంతకం పెట్టాడు, ఇదిగో మా ఇద్దరు కలిసి సంతకాలు పెట్టించండి ఆ బాండ్ డాక్యుమెంట్. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారా, మీ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నారా, మీ ఇంట్లో ఎంతమంది రైతులు ఉన్నారా, అందరికీ కూడా ఇదిగో అమ్మా మీకు ఇంత రావాలి, ఇంత రావాలి, ఇంత రావాలి, ఇదిగో బాండ్లు అని చెప్పి ఏకంగా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వీళ్ళు ఇచ్చిన బాండ్లు. అదే మాట మీద ఇంకా ఉన్నాం. మేం బాండ్లు ఇచ్చాం, ఇచ్చిన దాని ప్రకారం మేము ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసుకుంటా వస్తున్నాం. డెఫినెట్లీ చేస్తున్నాం కూడా. సూపర్ 6 అని, సూపర్ 7 అని వీళ్ళు చేసిన మోసాలు ఇంకెన్ని చెప్తావు? నిజంగా కూడా మనం ఎవరం కూడా ఈ స్థాయిలో ఒక మనిషి అబద్ధాలు ఆడగలుగుతాడా, ఈ స్థాయిలో ఒక మనిషి మోసం చేయగలుగుతాడా అని ఎప్పుడు కూడా బహుశా ఊహకు కూడా అందవు. ఎందుకంటే మామూలుగా ఇట్లా అన్న, అసలు నీ గురించి అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పుకుంటావు నువ్వు? నీ గురించి ఈ స్థాయిలో ఎవడన్నా అబద్ధాలు ఆడతాడా, ఈ స్థాయిలో ఎవడన్నా మోసాలు చేస్తాడా అని అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పుకుంటున్నావు? హౌ కాన్ఫిడెంట్ యు ఆర్? అంత స్థాయిలో అబద్ధాలు, అంత స్థాయిలో మోసాలు, నీకు ఎవడన్నా పోటీ వస్తాడా ఇందులో? అంత స్థాయిలో అబద్ధాలు చెప్పడానికి, నీ అంత స్థాయిలో మోసాలు చేయడానికి నీకు ఎవడన్నా పోటీ వస్తాడా? అబద్ధాలు ఇట్లాంటి మోసాలు ఎవరైనా చేస్తే 420 అని చెప్పి కేసు పెట్టి జైల్లో పెడతారు. అన్నా, 420ల గురించి నువ్వు మాట్లాడితే ఎలా జగన్ అన్న? అసలు 420లకి బాసువు నువ్వు. 420లకి ప్యాంటు చొక్కా వేస్తే జగన్మోహన్ రెడ్డి, 420లకి పర్యాయ పదం జగన్మోహన్ రెడ్డి, సినానిమో యాంటానిమో అంటారు ఇంగ్లీష్లో. దానికి జగన్మోహన్ రెడ్డి అంటే 420 అని చెప్పేసి ఈరోజు మొత్తం ప్రజలందరూ వాళ్ళు అనుకుంటా ఉన్నారు. నువ్వు ఇంకొకళ్ళని 420 అంటమా? అన్న, అసలు ఎన్ని 420 కేసులు పెండింగ్ ఉన్నాయో నీకన్నా గుర్తుందా? నీ మీద ఎన్ని 420 కేసులు నువ్వు కోర్టుకు వెళ్ళాలో నీకన్నా గుర్తుందా? ఎన్ని 420 కేసులు నువ్వు 16 నెలలు జైల్లో ఉన్నావు, ఫ్యూచర్లో ఉండబోతున్నావు నీకన్నా తెలుసా? అసలు నువ్వు కెలికి తనించుకుంటావు ఎందుకు జగన్ అన్న? 420 కేసుల గురించి నువ్వా మాట్లాడేది? 420ల గురించి 420ల గురించి ఇక నువ్వు మాట్లాడుతూ ఉంటే దేంతో నవ్వాలో కూడా అర్థం కావట్లేదు జగన్ అన్న. సరే, కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమిలో మాత్రమే అలా కేసులు పెట్టించుకోకుండా బయట ఉండగలుగుతారు. మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న వాస్తవమైన స్వరూపం ఈ రోజు రాష్ట్రంలో ప్రతి చోట విపరీతమైన కరప్షన్, విడి కరప్షన్ జరుగుతా ఉంది. ఏ స్థాయిలో కరప్షన్ జరుగుతా ఉంది అంటే అసలు రాజ్యం ఉంది, అసలు ఎవరైనా పాలకులు ఉన్నారా అని మనకే అర్థం కాని పరిస్థితిలో అసలు ఎవరు పాలన సాగుతూ ఉంది. గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం గవర్నమెంట్కి రావట్లేదా? గవర్నమెంట్కి రావట్లేదా? గతంలో నీకు వచ్చేది
ఇప్పుడు ప్రజలకు వెళ్తా ఉందంటే గవర్నమెంట్కే వస్తూ ఉంది. అందుకని గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయాలు తగ్గుతా ఉన్నాయి. ఆహా, ఆదాయం అంతా ఎవరు జోబులు లేకపోతా ఉంది అని అంటే పక్కన చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలెడితే ఆయనకింత, నీకింత, నాకింత, 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 నాకింత అని కింద వరకు గతంలో లాగా అనుకున్నావా ఏంటి? పంచుకో తినుకో. గతంలో లాగా కాదు కదా. గతంలో తమరున్నప్పుడు ఏమయ్యేది? ఫోన్పేలు, గూగుల్ పేలు కూడా ఉండేవి కాదు మద్యం షాపుల్లో. ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయి? ఇసుక డబ్బులన్నీ ఎక్కడికి పోయాయి? ఆ తర్వాత ఇట్లాంటి ఆదాయాలన్నిటి గురించి నువ్వా మాట్లాడేది? దోచుకుని ఈరోజు దుబాయ్కి డబ్బులు తరలించి, దుబాయ్లో బంగారం వ్యాపారాలు, ఇక సౌత్ ఆఫ్రికాలో మద్యం వ్యాపారాలు ఇవన్నీ చేసింది ఎవడు? ఈరోజు జైల్లో లెక్క పెడతా ఉంది ఎవడు? ఇవన్నీ మాట్లాడాలి కానీ ఆదాయం చంద్రబాబు నాయుడు గారికి వెళ్తుంది, లోకేష్ గారికి వెళ్తుంది. ఈ మాటలన్నీ ఇక నువ్వు చెప్తే ఎదురుగా ఉన్నవాళ్ళు పాపం ఆప్షన్ లేక వింటా ఉన్నట్లుగా ఉంది. మాట్లాడు. ఇలా మనుషులకి ఇచ్చుకున్నారు. మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న వాస్తవమైన స్వరూపం ఈరోజు రాష్ట్రంలో ప్రతి చోట విపరీతమైన కరప్షన్, విడి కరప్షన్ జరుగుతూ ఉంది. ఏ స్థాయిలో కరప్షన్ జరుగుతూ ఉంది అంటే అసలు రాజ్యం ఉంది, అసలు ఎవరైనా పాలకులు ఉన్నారా అని మనకే చూడాల. మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం మద్యంలో మొత్తం ప్రైవేట్ షాపులంతా వీళ్ళ మనుషులే మాఫీ. నువ్వు మద్యం గురించి మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి. నీ నాయకులు, నీ పార్టీ లీడర్లు కల్తీ మద్యం తయారు చేసి వేలాది మందిని పొట్టన పెట్టుకుని లక్షలాది మంది ఆరోగ్యాలు దెబ్బతినేలా చేసి నీ ఖజానా నింపుకొని ఈరోజు ఊచలు లెక్క పెడతా ఉన్నారు నీ పార్టీ నాయకులందరూ కూడా దొరికి అడ్డంగా. నువ్వు ఆ మద్యం గురించి మాట్లాడేది? సిగ్గుందా నీకు మద్యం గురించి ఇంకా మాట్లాడటానికి, ఇంకా ప్రజల్ని మభ్యపెట్టడానికి? ఈరోజు మీ పాపాలు పండి ఊచలు లెక్క పెడతా ఉన్నాడు ఒక్కొక్కడు జైల్లో కూర్చొని. మీరు మాట్లాడుతూ ఉన్నారా మద్యం గురించి? మాట్లాడు. ప్రైవేట్ షాపులన్నీ వీళ్ళ మనుషులే లాటరీ పద్ధతిలో అంతా వీళ్ళ మనుషులకి ఇచ్చుకున్నారు. వీళ్ళ నుంచి మొదలు పెడితే ఆ తర్వాత గ్రామ స్థాయిలోకి బెల్ట్ షాపులు పూర్తిగా విస్తరించినారు. ఆక్షన్లు వాడి మరి ఏ కార్యకర్తకి ఇవ్వాలి వాళ్ళు ఆ కార్యకర్తలు వాళ్ళు కొట్టుకోకూడదు కాబట్టి మన ఆక్షన్లు వాడి మరి గ్రామ బెల్ట్ షాపులు ఇస్తా ఉన్నారు. ఇవన్నీ సాక్షి పేపర్ కబుర్లు అంటారు వీటిని. సాక్షి పేపర్లో మాట్లాడటానికి, సాక్షి పేపర్లో ఈ సోది చవడానికి పనికి వస్తాయి కానీ ప్రజలు ఎవరు విశ్వసించేటటువంటి పరిస్థితుల్లో లేరు. ఈరోజు మద్యం షాపుల్లో పారదర్శకంగా జరిగినటువంటి ఆక్షన్లో వచ్చిన వాళ్ళే మద్యం షాపులు పెట్టుకున్నారు. అది అందరికీ కూడా తెలుసు. ఇక మద్యం గురించి అసలు నువ్వు మాట్లాడితే ఇక సర్లే. మళ్ళీ గ్రామాలలో బెల్ట్ షాపులు నడిపేదాని కోసం మళ్ళీ పోలీసుల దగ్గర నుంచి నడిపించే కార్యక్రమం. మందు షాప్ పక్కనే పర్మిట్ రూమ్. ఎంఆర్పీ రేట్కి ఎవడు అమ్మడు. బెల్ట్ షాపులు చేరేసరికి ఎంఆర్పీ ప్లస్ 10 రూపీసా ప్లస్. అన్నా నాకు తెలిసి ఒక బ్రాండు, ఎందుకంటే మా ఊర్లో మా కుర్రోళ్ళు ఎక్కువగా తాగేటటువంటి బ్రాండు మ్యాన్షన్ హౌస్. అది నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా 150 రూపాయలు ఏమో అడ్డంగా దోచుకునేవాడు. మళ్ళీ వెళ్ళి అక్కడ స్కాన్ చేసి కొడతామంటే లేదు, ఓన్లీ క్యాష్ ఇచ్చి ఆ 150 రూపాయలు మ్యాన్షన్ హౌస్ బాటిల్ కొనుక్కోవాల్సి వచ్చేది. ఈరోజు అదే బాటిల్ 790 రూపాయలు 750 రూపాయలకు వచ్చింది. ఎవడన్నా దోచుకుంది ఇప్పుడు? ఎవడన్నా అసలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రెసిడెంట్ మెడలు, ఆంధ్ర గోల్డు, 9 హార్సెస్ ఇట్లాంటి మద్యాన్ని మొత్తం, ఊరు పేరు లేని మద్యాన్ని మొత్తం పెట్టి తెచ్చి దోచుకుని ఈరోజు నువ్వు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావా? నీకు లేకపోతే వినేవాళ్ళకన్నా ఉందొడ్డు నీ ఎదురు కూర్చొని ఎంత సర్లే 20 రూపీస్ ప్లస్ 20 రూపీస్ ప్లస్ 20 రూపీస్ పక్కన బెల్ట్ షాప్ పక్కన షాప్ పక్కన పర్మిట్ రూములు. ఆడైతే ఏకంగా పెగ్గులే. అంతటితో కూడా సరిపోదు అన్నట్టుగా ఏకంగా ప్రతి 4-5 బాటలకు కల్తీ బాటలు. అసలు జోగి రమేష్ అనేవాడిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ కల్తీ బాటిల్ ఆగిపోయినాయి. జోగి రమేష్ అనేవాడిని తీసుకుని బొక్కలో వేసిన తర్వాత ఆ కల్తీ బాటిల్ అన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి బాటిల్ మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ నువ్వు స్కాన్ చేస్తే అది కల్తీ బాటిల్ అయితే, నీ నాయకులు కనుక తయారు చేసింది అయితే అక్కడే తెలిసిపోయిద్ది అది కల్తీ బాటిలా లేదంటే స్వచ్ఛమైన నాణ్యమైన మద్యమా అనేది. నువ్వు వెళ్ళి వైన్ షాప్కి వెళ్ళినాక నువ్వు వెళ్తే నువ్వు బాగోదులే కానీ మాజీ ముఖ్యమంత్రివి, నీ వెనకాల ఉండే వాళ్ళతో ఎవరితోనా వైన్ షాపులకు పంపించి ఒక బాటిల్ తెప్పించుకొని దాని మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే నీకు తెలుస్తుంది అది నాణ్యమైన మద్యమా లేదంటే నీ హయాంలో లాగా తయారైనటువంటి కల్తీ మద్యమా అనేసి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బాటిల్కి ఒక క్యూఆర్ కోడ్ తీసుకొచ్చి ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఈ మద్యం ఎక్కడ తయారైంది, ఏ డిస్టిలరీలో తయారైంది, దీనిలో ఉన్నటువంటి కంటెంట్స్ ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏంటి, దీని ఎక్స్పైరీ డేట్ ఏంటి అనేది మొత్తం కూడా ఒక క్యూఆర్ కోడ్ పెట్టి క్యూఆర్ కోడ్ నువ్వు స్కాన్ చేసుకోవచ్చు. నువ్వు ఊరికే కబుర్లు చెప్తే సరిపోదు. మద్యం కల్తీనా, మద్యం కరెక్టా అనేది పారదర్శకంగా పాలిస్తున్నటువంటి ఈరోజు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరుకున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఆ మద్యం బాటిల్ మీద ఉన్నటువంటి స్కానర్ని, క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే
ఆ మద్యం యొక్క డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. అర్థమవుతా ఉందా? ఏదో కోర్టులోకి వెళ్ళి ఛార్జ్ షీట్ తెస్తే నీ బతుకంతా తెలిసినట్టు మద్యం బాటిల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే దాని మీద ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ, ఆ మద్యం తాలూకా డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. నువ్వు ఈరోజు ఏసీ రూముల్లో కూర్చొని 4 బాటిల్ ఒకటి కల్తీ అంటే అవదు ఇక్కడ. గవర్నమెంట్కి మామూలుగా రావాల్సిన ఆదాయాలు రాకుండా ఎలా పక్కదావ పడతా ఉన్నాయి చూడండి. అవును, గతంలో పక్కదావ పట్టినాయి, దుబాయ్ పోయినాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకి రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా 3,000 కోట్ల రూపాయల వరకు దుబాయ్ పోయినాయి. అది ఎంక్వైరీలోనే ఉంది. దాని బిగ్ బాస్ నువ్వేరట, నీకు కూడా వస్తాయి త్వరలో. సో వాటి గురించి మాట్లాడు. ఈరోజు ప్రతి రూపాయి ప్రభుత్వ ఖజానాకి చేరుతా ఉంది. ఈరోజు గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు, క్రెడిట్ డెబిట్ కార్డ్స్ తోటి నువ్వు ఏ మద్యం షాప్కి వెళ్ళినా కానీ నువ్వు మద్యం కొనుగోలు చేయొచ్చు. ఆ డబ్బులన్నీ కూడా డైరెక్ట్గా ప్రభుత్వం అకౌంట్లోకి వెళ్తాయి. నీలాగా దుబాయ్ బావు, నీ ప్రభుత్వంలో ఉన్నట్లుగా నువ్వు పంపించినట్లుగా దుబాయ్ వెళ్ళవు. ఆ డబ్బులు ప్రభుత్వ ఖజానాకే వెళ్తాయి. నువ్వు కూర్చొని ఇట్లాంటి సోది కబుర్లన్నీ సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో రాసుకో. అంతేగాని ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఇంతే ఘాటుగా రెస్పాండ్ అవుతాం. ఇసుకేమో మన హయాంలో సంవత్సరానికి 750 కోట్లు ఇసుకలో నాయనా ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కటిగా నీ సంగతులు నువ్వే చెప్పుకుంటా ఉన్నావు. చెప్పు. 5 ఏళ్ళు కలిపి దాదాపుగా 3,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది ఇసుక. ఈరోజు ఇసుక అనేది ఫ్రీ అంటారు. ఎక్కడైనా ఇసుక ఫ్రీ జరుగుతా ఉందా? నువ్వేదన్నా ఇల్లు కట్టుకో జగన్మోహన్ రెడ్డి అన్న, నీకు ఎంత ఇసుక కావాలో చెప్పు. నీకు నామ్స్ ప్రకారం రావాల్సిన ఇసుకంతా కూడా నువ్వు దానికి సినర్జీ ఏదో అంటారు ట్రాన్స్పోర్ట్ కట్టుకుంటే నీ ఇంటికి చేర్చే బాధ్యత నాది. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నీ ఇంటికి చేర్చే బాధ్యత నాది. నువ్వు ఏదైనా ఇల్లు కట్టుకో, ప్రభుత్వానికి అప్లై చేయి, నువ్వు ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పు. న్యాయబద్ధంగా నీకు రావాల్సిన ఉచిత ఇసుక ట్రాన్స్పోర్ట్ పే చేసుకుంటే నీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఇంక దీని గురించి ఎక్కువ మాట్లాడొద్దు. తమరి హయాంలో ఇసుక పాలసీని రూపొందించడానికి తమరు ఏం చేశారు? ఇసుకని టెంపరీగా హోల్డ్ చేసి 54 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకునేటట్లుగా చేసింది నువ్వు కాదా? నీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కన్స్ట్రక్షన్ మీద డిపెండ్ అయినటువంటి ఎంతమంది ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ చనిపోయారు. ఒక పెయింటర్ కావచ్చు, ఒక కార్పెంటర్ కావచ్చు, ఒక ఎలక్ట్రీషియన్ కావచ్చు. నువ్వు చేసిన నిర్వాకానికి, ఇసుకని నువ్వు బ్లాక్ చేసి టెంపరీగా బ్లాక్ చేసిన నిర్వాకానికి ఎంతమంది రోడ్డును పడ్డారో తెలీదా? ఈరోజు పారదర్శకంగా ఇసుక పాలసీని రూపొందించి ఇసుక ఉచితంగా ఇస్తా ఉంటే నువ్వు నిందలేస్తా ఉంటావా సిగ్గు లేకుండా? పూర్తిగా దోచేసుకోవడమే. ఎక్కడ చూసిన మిషన్లు, ఎక్కడ చూసిన లారీలు, ఎక్కడ చూసిన టిప్పర్లు దోచేసుకుంటా ఉన్నారు. నువ్వు అమరావతి పోయినట్టున్నావు. ఎప్పుడో ఎక్కడ చూసిన మిషన్లు, ఎక్కడ చూసిన లారీలు, ఎక్కడ చూసిన టిప్పర్లు కనిపిస్తూ ఉన్నాయి. అభివృద్ధి జరుగుతూ ఉంది కదా, రోడ్లు పడతా ఉన్నాయి కదా, బిల్డింగ్లు వస్తూ ఉన్నాయి కదా. అవన్నీ చూసి నువ్వు దోచుకుంటున్నారు అనుకుంటున్నావు. అందరు నీలాగుంటారు నువ్వు అనుకుంటా ఉన్నావు. అమరావతిలో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈరోజు ఆ ఇసుకలు, ఆ టిప్పర్లు, ఆ లారీలు ఉంటాయి మరి అక్కడ. అవన్నీ చూసి దోచుకుంటున్నారు అనుకుంటే ఎట్లా? అందరు నీలాగుంటారు అనుకుంటున్నావా? చూస్తే రేటు చూస్తే మనకన్నా డబుల్ రేట్ అమ్ముతా ఉన్నారు. మన ప్రభుత్వ హయాంలో అమ్మిన దానికన్నా డబుల్ రేట్ అమ్ముతాం. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం 0. సిలికా, క్వాడ్స్, లాటరైట్, మీ ఇష్టం ఏ మినరల్ ఏదన్నా చేసుకో, అన్నిట్లోనూ లూటి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి రావు. మన సంక్రాంతికి అయితే హై రేట్. నిజంగా అసలు ప్రభుత్వమా జంగల్ రాజ్యమా ఇదే అని చెప్పి అనిపించే విధంగా జరిగింది. నిజంగా జంగల్ రాజ్యం అనేది మామూలుగా ఇప్పుడు చూసింటాం మనం. ఎందుకు చూడలేదు జగన్ అన్న? సొంత పార్టీని ఎంపీని తీసుకుని వెళ్ళిపోయి కాళ్ళు కందేలా కొట్టిందాన్ని ఏమంటారు? జంగల్ రాజ్యం అనరా? మీ సొంత పార్టీ ఎంపీని నీకు వ్యతిరేకంగా మాట్లాడాడని కాళ్ళు కందేలాగా కొట్టి నరాలు పగిలేలాగా కొట్టడాన్ని జంగల్ రాజ్యం అని అనరా? ఆయన పుట్టినరోజు నాడే అరే మద్యం రేట్లు ఏంట్రా బాబు, షాక్ కొట్టేలాగున్నా ఈ బీర్లు ఏంట్రా, ఎప్పుడూ చూడలేదన్న పాపానికి మరుసటి రోజు శవమై తేరాడు ఓం ప్రతాప్. దీని జంగల్ రాజ్యం అనరా? అరే నాయన, ఈ ఇసుక మాఫియా ఏంటి, మా ఊరిలో నుంచి ఇన్ని లారీలు ఏంటి, అసలు ఏం జరుగుతా ఉందని ప్రశ్నించినటువంటి దళిత యువకుడు వరప్రసాద్ కూర్చొని శిరోముండనం చేస్తారు పోలీస్ స్టేషన్లో. దీన్ని అనరా జంగల్ రాజ్యం అని? మీ సొంత పార్టీ ఎంపీ, విశాఖపట్నం ఎంపీ, ఆయన కుటుంబం నీ పాలనలో కిడ్నాప్ అయితే దీన్ని అనరా జంగల్ రాజ్యం అని? నీ సొంత బాబాయ్ నేసేసుకుని మా చేతిలో కట్టిపెట్టి రప్ప 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 నరికి నారాసురు రక్త చరిత్ర అంటావా? తీరా చూస్తే నువ్వే చంపుతావు. దీన్ని అనరా జంగల్ రాజ్యం అని? ఎన్ని చెప్పమంటావు చెప్పు. ఒక అబ్దుల్ సలాం, ఒక అమ్మాయి రమ్య, ఇంతమందిని నువ్వు సప్ప 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 లేపేసి మా పాలనను జంగల్ రాజ్యం అంటావా? ఎన్ని జరిగాయి? నీ కాన్స్టిట్యున్సీ పులివెందుల్లో నాగమ్మ చనిపోలేదా? అప్పుడు కాదా జంగల్ రాజ్యం? నీ ఇంటి పక్కన తాడేపల్లిలో నీ ఇంటి పక్కన ఒక పెళ్లి కావాల్సినటువంటి అబ్బాయి అమ్మాయి ఏకాంతంగా బయటకు వస్తే అబ్బాయిని కొట్టి అమ్మాయిని మానభంగం చేస్తే ఏమైనా పట్టించుకున్నావా? అసలు వాడు మళ్ళీ నువ్వు ఆ జంగల్ రాజ్యాల గురించి మాట్లాడేది.
గాంజా హబ్బుని చేశారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని. నువ్వు జంగల్ రాజ్యం గురించి మాట్లాడతావా? ఒక ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద గోండాలను పంపించి దాడులు చేసి మా వాళ్ళ కోపాలు రావా అంటావా? నువ్వు జంగల్ రాజ్యం గురించి మాట్లాడతావా? ఇట్లాంటివి చెప్పుకుంటా పోతే టైం సరిపోదు. రోజుకోటి చెప్పొచ్చు. అకారణంగా మా పార్టీ నాయకులను అరెస్టులు చేయించావు. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెయ్యని తప్పుకి 53 రోజులు జైల్లో పెట్టావు. అరే ఇవన్నీ కాదు జగనన్న, అసలు నీ సొంత చెల్లెలు పసుపు చీర కట్టుకుంటే ఏడ్చినటువంటి నీ పాలన కాదా జంగల్ రాజ్యం? మీ అమ్మగారు 5-6 సార్లు ఆంధ్రప్రదేశ్కి వస్తే వచ్చిన ప్రతిసారి టొయోటా వెల్లిఫైర్ ₹1.5 కారు ఎందుకు పంచర్ పడింది? ఇది కాదా జంగల్ రాజ్యం? ఇవన్నీ చెప్పమంటావా? అరే మార్చుకోండిరా, తీరు మార్చుకోండి, ఇట్లయితే మనం ఓడిపోతామని చెప్పి సుబ్బారావు గుప్తా చెప్తే ఒక ఆర్యవైశ్య సోదరుడు ఏం చేశారు? మీరు గుడ్డలిప్పి కొట్టారు. దాన్ని అంటారు జంగల్ రాజ్యం అని. అంతర్వేదిలో రథం తగలబడిపోతే తేనెటీగల దాడి, దీన్ని అంటారు జంగల్ రాజ్యం అని. నకిలీ మద్యం దాగి 27 మంది చనిపోతే న్యాచురల్ డెత్, దీన్ని అంటారు జంగల్ రాజ్యం అని. ఎన్ని చెప్పమంటావు ఉదాహరణలు వీటి మీద? నువ్వు మా పాలన జంగల్ రాజ్యం అంటావా? ప్రజలందరికీ తెలుసు ఏది జంగల్ రాజ్యమో ఏది రామరాజ్యమో. నువ్వా విమర్శించేది మమ్మల్ని? నిజంగా నాగరిక ప్రపంచంలో మనం ఉన్నామా? నాగరిక ప్రపంచం అన్నా, అసలు నీకు ఆ మాటలు మాట్లాడే అర్హత ఉందా? నడి రోడ్డు మీద పీకలు కోసారు కన్నా మా చంద్రయ్య లాంటి కార్యకర్తలయ్యే, మా నందన్ సుబ్బయ్య లాంటి కార్యకర్తలయ్యే, మా ఐలయ్య లాంటి కార్యకర్తలయ్యే నడి రోడ్డు మీద పీకలు కోసి ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు నాగరికత వీటి గురించి నువ్వా మాట్లాడేది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంది. ఇవన్నీ నీ నాగరికతలు, ఈ కబుర్లన్నీ సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో చెప్పుకో. సంక్రాంతి అనేది చేసినారు వీళ్ళు. సంక్రాంతి అసలు వీడియోలు చూస్తా ఉంటే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తా ఉంటే ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. అరే మొబైల్ రికార్డింగ్ డాన్సులు, మొబైల్ బండ్లలో కొత్తపేటలో రికార్డింగ్ డాన్సులు, రోడ్డు మీద రికార్డింగ్ డాన్సులు పెడతా ఉంటే మనుషులందరూ పరిగెత్తా ఉన్నారు. పాటలు చూస్తే తాగురా తాగి చిందేరా అని. రికార్డింగ్ డాన్సులు దారుణమైన స్థాయిలో రికార్డింగ్ డాన్సులు. లిక్కర్ మొబైల్ వ్యాన్లలో ఏకంగా లిక్కర్ మొబైల్ అసలు ఏ స్థాయిలో జరిపినారనంటే ప్రతి నియోజకవర్గంలో ఆక్షన్. ఇవన్నీ చేయడానికి ఆక్షన్. బులేందలో కూడా 3 కోట్ల కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే 3 కోట్లు అమ్ముకున్నాడు. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి అక్కడ సెటప్ చేస్తారు. 9 సెంటర్లలో 8 సెంటర్లలో పెట్టుకుంటారు టికెట్లు దోచేయడము. ఆశ్చర్యం ఏంటంటే ప్రభుత్వం దగ్గర నుండి చేయిస్తుంది. ఎమ్మెల్యేల కింద, చంద్రబాబు కింద, లోకేష్ కింద అందరూ పంచుకోవడం, పోలీసుల కింద. అసలు ఇటువంటి పరిపాలన, ఇటువంటి పరిస్థితి కూడా చూడలా. గుడివాడలో క్యాజినోలు నడిపారు. ఆ తర్వాత మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేసిన నిర్వాకాలు చేసినవన్నీ కూడా చూసాం. ఇప్పుడు సంక్రాంతి సంబరాలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026లో మాత్రమే జరిగినటువంటి సంబరాలు కాదు ఇవి. నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా కూడా ఇవే డ్యాన్సులు జరిగాయి, ఇవే కోళ్ల పందాలు జరిగాయి. ఇట్లాంటి సంక్రాంతి సంబరాలు ప్రతిసారి జరిగాయి. కాకపోతే అప్పుడు సామాజిక మాధ్యమాలు ఇంత స్పీడ్గా లేవు కాబట్టి నీ దాకా రాలేదేమో. ఇప్పుడు సామాజిక మాధ్యమాలు స్పీడ్గా ఉన్నాయి కాబట్టి ఎక్కడో మారుమూల జరిగినవి కూడా క్షణాల్లో మన కళ్ళ ముందుకు వస్తూ ఉన్నాయి కాబట్టి నీకు కనిపిస్తూ ఉన్నాయి. నువ్వు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టినప్పుడు క్యాజినోలు నడిపారు గుడివాడ లాంటి ప్రాంతంలో. నీ సొంత ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీమోహన్, కొడాలి నాని వీళ్ళందరూ క్యాజినోలు నడిపారు. నీకెంత పంపించారు? అప్పుడు నువ్వెంత తీసుకున్నావు? క్యాజినోలు నడిపినప్పుడు నువ్వెంత తీసుకున్నావు? ఇట్లాంటి చౌకబారు విమర్శలు చేస్తే ఈసారి ఆ 11 కూడా రావు. ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ ఉండేటటువంటి సంస్కృతే మళ్ళీ రిపీట్ అయింది. ఈ రికార్డింగ్ డాన్సులు ప్రోత్సహించడం మా సంస్కృతి కాదు. ఇక వాటి గురించి మాట్లాడాలి. ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందంటే ఈ జంగల్ రాజ్యం అనేది నిజంగా అనుకుంటేనే ఆశ్చర్యం కలిగించే విషయం. డిఎస్పీ అనేవాడు మైక్ పట్టుకుంటాడు, యూనిఫామ్ లో ఉన్నాడు, మైక్ పట్టుకున్నాడు, ఊపేయి కుదిపేయి అంటాడు. డిఎస్పీ అసలు ఇది ఏం మనిషి చేయడం చెప్పి అర్థం కావడం అసలు అంటే అభ్యమాన మీటింగ్ లోనే అసలు ఇది నిజంగా సమాజంలో ఉన్నామా? ఎందుకు డిఎస్పీ ఊపేయి కుదిపేయి అన్నాడా? ఎవరిని నిన్న? సమాజంలో ఉన్నామా లేమా? అసలు ఏం జరుగుతా ఉంది? జంగల్ రాజ్యం అంటే ఇది కాకపోతే ఇంకా ఏ రాజ్యం ఇది అని చెప్పి ఆశ్చర్యం కలిగించే విషయాలు. నిజంగా ఈ బరితెగింపు అన్నది, ఈ విచ్చలవిడితనం అన్నది నిజంగా ఏ స్థాయికి వెళ్ళిపోయిందనంటే చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళంతా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే నిన్న 20 పేపర్లో చూసిన కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, అదే మనిషినా అసలు ఇది ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు. అసలు ఈ ఆరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి, బెదిరించి, రేపు చేసి, హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు, ఆధారాలు సహా బయట పెట్టింది. ఆమదాల వలస ఎమ్మెల్యే ఇంకోడు కూన రవికుమార్. సరే,
ఇప్పుడు అరవ శ్రీధర్ గురించి మంచి హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. ఆ అమ్మాయి నన్ను అలా చేశాడని చెప్పి ఆ అమ్మాయి చెప్తా ఉంది. మరి ఈ అరవ శ్రీధర్ కూడా నేను అలా చేయలేదని చెప్తా ఉన్నాడు. ఎంక్వైరీలు నడుస్తూ ఉన్నాయి. ఆ ఎంక్వైరీలు నడుస్తూ ఉంటే జనసేన కొద్దిసేపటి క్రితం ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది. దీని మీద 3 మెన్ కమిటీ వేశాము. వారు అందరూ కూడా నివేదిక ఇచ్చే వరకు అరవ శ్రీధర్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెట్టామని చెప్పేసి ఒక 3 మెన్ నివేదిక వచ్చే వరకు కూడా అతని మీద ఆల్మోస్ట్ సస్పెన్షన్ లాంటిదే జనసేన పెట్టింది. నువ్వేం పొడిచావు? గోరంట్ల మాధవ్ దొరికినప్పుడు నువ్వేం చేసావు? ఇంకేంది ఇందుకు చెప్తున్నావు, మొత్తం విందాం. ఈయన గారి వేధింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ యత్నం చేసుకుంటే ఇప్పటి వరకు చర్యలు లేవు. ఈ పులిహార కబుర్లన్నీ అవన్నీ సాక్షిలో కలిపేటటువంటి పులిహార కబుర్లుగా తేలిపోయినాయి. అవన్నీ సాక్షిలో వచ్చేటటువంటి పులిహార కబుర్లు. ఆ హెడ్ మాస్టర్ ఎవరో, ఆవిడెవరో కోన రవికుమార్ గారి మీద చేసినటువంటి పులిహార కబుర్లు అని చెప్పేసి, దానికి ఆ పులిహార కలిపిందంట మీ సాక్షిలో ఉండే ఈశ్వర్ అని చెప్పేసి జనాలందరికీ తెలుసు. సో నువ్వు ఎక్కువ కష్టపడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను బలాత్కారం చేసిన చివరికి ఆ అధికారిని చదువుతావేంటన్నా? ఎంత దారుణంగా జరుగుతుందంటే, ఇంకొకడు మంత్రి సంధ్యారాణి పిఏ ఇంకొకడు తను లైంగికంగా వేధిస్తున్నాడని మరొక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే అతన్ని వదిలేసి ఫిర్యాదు చేసి ఆయనను జైల్లో పెడతారు ఖచ్చితంగా. మరి సాక్షి టీవీని చూసుకొని అసత్య ప్రచారాలు చేస్తే, నిరాధారిత ఆరోపణలు చేస్తే నిన్ను వదిలేస్తారా ఏంటి? జైల్లో పెడతారు. అవి చేసినటువంటి ఆరోపణలన్నీ అబద్ధాలను రుజువైన తర్వాతే ఇవన్నీ చేస్తారు. అర్థం సార్, నువ్వేం చేసావు మాట్లాడదాం. ఒక్కొక్కటిగా నీ విషయాలు కూడా వద్దాం. నీ నాయకులు ఏం చేశారు, నువ్వేం పొడిచావు ఆ టైంలో అనేది కూడా మాట్లాడి చాలా ఆశ్చర్యపోతున్నావు కదా. గతంలో నిద్రపోయావా? చూద్దాం, ఇంకేం చెప్తావు చెప్పు. ఆయన మీద కేసు. ఇంకోడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్, ఇంకోడు ఈ మనిషి అశ్లీల వీడియోలు కూడా ఆయనతో మాట్లాడుతున్నాడు. వీడు అశ్లీల వీడియోలు చూస్తా ఉన్నాడు, వీడు అశ్లీలంగా చేస్తూ. అసలు వీళ్ళు ఎవడు అసలు ఏ ప్రపంచంలో ఉండవు. ఇంకోడు మంత్రి సుభాష్, వాసంశెట్టి సుభాష్, ఇంకోడు ఏకంగా అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాడు మంత్రి. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంకా వేరే పేరు ఏమైనా ఆశ్చర్యంగా ఉందా? సరే, మొట్టమొదటిగా గోరంట్ల మాధవ్ దగ్గర నుంచి మొదలు పెడదాం. గోరంట్ల మాధవ్ తన ఆయుధాన్ని పార్లమెంట్ సాక్షిగా ఇప్పి చూపించాడు జనాలందరికీ. అప్పుడు యాడ్ నిద్రపోతున్నా, అప్పుడు ఎందుకు సస్పెండ్ చేయాలా? ఇప్పుడు ఆడెవడు? వాడు వీడని నేను ఎందుకంటా ఉన్నానో మీరు ఒకసారి ప్రజలందరూ కూడా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా గమనించాలా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి అవతలని వాడు వీడు అంటా ఉన్నాడు. సో నేను అంటాలో తప్పులేదు కాబట్టి అసలు ఆడెవడు? ఆ గోరంట్ల మాధవ్ అనేవాడు ఇప్పుడు మీ పార్టీ అధికార ప్రతినిధి. వాడు పార్లమెంట్ సాక్షిగా చేసినటువంటి దరిద్రానికి ఇండియా మొత్తం షేక్ అయింది. వాడు చేసింది చాలక మళ్ళీ వాడు మా పేరులు చెప్పటం, తెలుగుదేశంలో ఉండే వీళ్ళు నా మీద కక్షగట్టి ఇవన్నీ చేశారని మా పేరులు చెప్పటం. మళ్ళీ వాడు ఇప్పుడు మీ పార్టీ అధికార ప్రతినిధి. వాడిని ఏం చేసావు? వాడిని ఎక్కడెక్కించుకున్నావు? వాడు కనపడంగానే హే శబాష్ అని చెప్పి భుజం తట్టావు కదా, సిగ్గుందా? ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావా? ఈరోజు జనసేన పార్టీ అరవ శ్రీధర్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. 3 మెన్ నివేదిక వచ్చే వరకు అతనికి 10 రోజులు టైం ఇచ్చింది అతను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి. గతంలో నీ ఎంపీ గోరంట్ల మాధవ్ మీద ఈ ఆరోపణలు వచ్చినప్పుడు నువ్వేం చేసావు? కనీసం అతను పిలిపించావా? మందలించావా? ఈరోజు నువ్వు అంత సిగ్గు లేకుండా మళ్ళీ మా పార్టీల గురించి, కూటమి పార్టీల గురించి విమర్శిస్తావా? కోన రవికుమార్ గారి గురించి చెప్తా ఉన్నావు. ఆయన గురించి నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆయనకి తిక్కరేగిందంటే నీ బతుకు మొత్తం బయట పెడతాడు. కోన రవికుమార్ చాలా డేంజరస్ మనిషి. ఎంత మృదువుగా, ఎంత సాఫ్ట్గా ఉంటాడో, ఆయన చెయ్యనటువంటి పనులకి ఆయన విమర్శిస్తే అంత క్రూయల్గా మారిపోతాడు. నీ బతుకు మొత్తం, నీ కాలేజీ దగ్గర నువ్వు ఏమేమి కరకార్యాలు చేసావో మొత్తం బయట పెడతాడు. ఆయన చెయ్యనటువంటి పని ఆవిడ ఎందుకు చేసిందో తెలుసు, అక్కడ ఏం జరిగిందో తెలుసు, అంతా కూడా ప్రజలకు క్లియర్గా సాక్ష్యాధారాలతో సహా ఆ రోజు నిరూపితమయ్యాయి. నువ్వు ఇంకా కోన రవికుమార్ గారి గురించి మాట్లాడితే మా కోన రవికుమార్ చాలా క్రూయల్గా మారిపోతాడు చెప్తున్నాను నీ మీద. ఆయన సాఫ్ట్గా ఉన్నంత వరకే సాఫ్ట్గా ఉంటాడు. క్రూయల్గా మారిపోయాడంటే తట్టుకోలేవు కోన రవికుమార్ గారిని నువ్వు. ఇంకోటి ఎవరి గురించి చెప్తా ఉన్నావు? కోనేటి ఆదిమూలం గారి గురించి చెప్తా ఉన్నావు. ఆయన పార్టీ ఈ విషయం జరిగింది అని తెలియగానే సస్పెండ్ చేశాం. ఆ తర్వాత ఆ మహిళే వచ్చి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ విషయం కోనేటి ఆదిమూలం మీద మేము సస్పెన్షన్ వేటు వేసాం. నువ్వేం చేసావు? అనంతబాబుని ఏం చేసావు? వీడియో కాల్లో ముద్దులు పెడతా ఉన్నాడు కదా అనంతబాబుని, నువ్వేం చేసావు? కారులు ఎక్కించి తిప్పుతావా? బస్సులో నీ పక్కనే కూర్చోబెట్టుకుని తిప్పుతావా? ఒక దళిత డ్రైవర్ని అతి దారుణంగా అతనికి ఉన్నటువంటి అక్రమ సంబంధాలను బయటపడతాడనేటటువంటి భయంతో అతి దారుణంగా చంపేసి, మరి అంతే ధైర్యంగా తీసుకొచ్చి ఇంటి దగ్గర ఇదిగో నీ మొగుడు చచ్చిపోయాడని చెప్పేసి అతని భార్యకి చెప్తే
నువ్వు అతన్ని కాచి కాపాడుకొని అతను రిలీజ్ అవ్వగానే పెద్ద పెద్ద ర్యాలీలు పెట్టి నీ దగ్గర తీసుకొచ్చి నువ్వు బస్సుల్లో తిప్పుతావా? నువ్వు ఈరోజు మా ప్రభుత్వంలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడతావా? ఆ తర్వాత ఏంటి ఈయన డ్యాన్సులు వేసాడా? ఎవరు? సుభాష్, వాసంశెట్టి సుభాష్ డ్యాన్సులు వేసాడా? నీకు బాగా ఇబ్బందిగా ఉందా? అంబటి రాంబాబు ఏం చేస్తా ఉన్నాడు? ముగ్గులు వేస్తా ఉన్నాడా? వంట చేస్తా ఉన్నాడా? అంబటి రాంబాబు ఒకటికైనా ఏంటి సంబరాలు చేసుకునేటటువంటి ఆప్షన్ ఉంది. అంబటి రాంబాబు వాడేమన్నా డ్యాన్స్ వేయకుండా ఏం చేశాడు? ముగ్గులు వేసాడా? ఇంకేమన్నా వంట చేశాడా? వాడు కూడా డ్యాన్స్లే కదా వేసింది వాడు కూడా. వాడిని ఏమనవా నువ్వు? గోరంట్ల మాధవ్ గాడిని ఏమనవు, అనంతబాబు గాడిని ఏమనవు, అంబటి రాంబాబు గాడిని ఏమనవు. ఈ సర్లే ఎందుకులే కానీ ఇంక అంతకంటే బూతులు వద్దులే కానీ, నీకు సిగ్గు లేకపోతే మాకు ఉండాలి కదా. సో వీళ్ళందరినీ ఏమనవు కానీ ఈరోజు ఆ ప్రజలందరూ కూడా గమనించాలి. అరవ శ్రీధర్ గారి మీద జనసేన పార్టీ చర్యలు తీసుకోవడం జరిగింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని ఆదేశించడం జరిగింది. కోనేటి ఆదిమూలం గారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇట్లాంటి వ్యవహారాలు కూటమి ప్రభుత్వంలో ఏవి బయటపడినా కూడా చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తారు మా నాయకులు. ఇతనిలాగా నెత్తిరెక్కించుకుని ఊరేగరు. సో వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వంలో జరుగుతా ఉన్న పనులకు అసలు ఈ స్టేజ్లోకి ఒక ప్రభుత్వం పోవడం ఏంటి? దగ్గరుండి ఇట్లా టోలను తీసుకొని పోయి ఇన్సిడెంట్ జరిగితే భయము భక్తి లేకపోకుండా మధ్యలో జైల్లో పెట్టాల్సిన అందరినీ. ఇన్సిడెంట్ జరిగితే భయము భక్తి లేకపోవడమా? చేసుకుంటున్నారు ఏమన్నా ఈ పిచ్చి పిచ్చి ఆశాలు వేసి ఆడపిల్లల మీద ఏదైనా పిచ్చి పిచ్చి ఆశాలు వేసినటువంటి వ్యక్తులు కూటమి ప్రభుత్వం మీద భయంతో హత్యలు చేసుకుంటున్నారు. గుర్తుపెట్టుకో, అట్లాంటి సందర్భాలు 4-5 ఉన్నాయి. కానీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా ఆడపిల్లల మీద ఏదైనా అఘాయిత్యాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఉన్నాళ్లే మన వెనకాల మనల్ని కాపాడుతారనేటటువంటి ధైర్యంలో ఉన్నటువంటి వారందరూ నీ పార్టీలో నీ ప్రభుత్వంలో ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆశాలు ఏమైనా వేస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం నుండి తప్పించుకోలేమనేటటువంటి ఒక ఆలోచనతోటి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలా. చూపించాల్సింది ఇలాంటి ఏదైనా చేయాలంటే బొర్రలో భయం అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది. వీళ్ళందరినీ ప్రోత్సహిస్తారు. ఆ భయం వద్దులేరా మాట్లాడితే సాక్షాత్తు దగ్గర చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన ప్రభుత్వం. నిజంగా ఇలాంటి పాలనలో మనం ఉన్నాము, ఇలాంటి రాష్ట్రంలో మనం ఉన్నాము. నిజంగా జంగరాజ్యం అంటే ఇదే. విచ్చలవిడి అవినీతి కనిపిస్తుంది. అందుకే నువ్వు బెంగళూరు వెళ్ళిపోతావు. ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి విచ్చలవిడి. నువ్వు ఇక్కడ ఉండకుండా బెంగళూరు వెళ్ళిపోతా ఉన్నావు. నీ నాయకులు ఇక్కడ ఉండేమో ఘనకార్యాలు చేస్తా ఉన్నారు. ఇంకా చెప్పు. కనిపిస్తా ఉంది విపరీతమైన కరప్షన్, పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం. ఏ మనిషి తప్పు చేయకపోయినా కానీ దొంగ సాక్ష్యాలు, దొంగ కేసులు పెట్టి. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నువ్వు అంటా ఉన్నావు. నువ్వు భయపడిపోయి ఢిల్లీ వెళ్ళిపోయి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఇంగ్లీష్లో 4 మాటలు ప్రెస్ మీట్ కూడా మాట్లాడావు. నీ నాయకులు ఎక్కడ చూసినా కానీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఏపీలో అంబేద్కర్ గారి రాజ్యాంగం నడవట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం కనిపిస్తూ ఉందని భయపడతా ఉన్నారు. కానీ మొన్న అంబటి రాంబాబు ఏంటి రెడ్ బుక్కి నా కుక్క కూడా భయపడతానన్నావు. కానీ నువ్వు భయపడుతున్నావు కదా. రెడ్ బుక్కి అంబటి రాంబాబు గారి కుక్క కూడా భయపడదు. అంబటి రాంబాబు గారి కుక్క కూడా భయపడదు. నువ్వు భయపడతా ఉన్నావు రెడ్ బుక్కి. ఎందుకంత భయం? నువ్వు తప్పు చేయకపోతే రెడ్ బుక్ ఎందుకంత భయం నీకు? తీసుకొని పోతున్నారు, అరెస్టులు చేస్తా ఉన్నారు. ఒకవైపున ఇవన్నీ, మరోవైపు చూస్తే ఎన్నికలప్పుడు చెప్పినటువంటి అబద్ధాలు, అన్ని మోసాలు. మరోవైపున మంచి పథకాలన్నీ రద్దు. ఇంకోవైపు చూస్తే వ్యవస్థలన్నీ కొలాప్స్. ఈ మాదిరిగా సాగుతా ఉంది చంద్రబాబు నాయుడు. నిద్రలే జగన్మోహన్ రెడ్డి, నిద్రలేసి వాస్తవాల్లోకి రా. వ్యవస్థలు కొలాప్స్ అయ్యాయా? వ్యవస్థలు ఇప్పటికి పటిష్టం అవుతా ఉన్నాయా? గూగుల్ ప్రపంచం పోటీ పడింది. అట్లాంటి గూగుల్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఇంకెక్కడ కొలాప్స్ అయినట్లు? అదొక ఎగ్జాంపుల్ చాలదా? ఈరోజు మన రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పడతా ఉంది. ఆ రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ వస్తూ ఉంది. ఆ రాజధానిలో బిట్స్ పిలానీ వస్తూ ఉంది. ఇక నువ్వు కొలాప్స్ అని చెప్పి ఈడ కూర్చొని చెప్తే అవదు. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈరోజు సాక్ష్యాలతో వాస్తవాలతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దుర్మార్గమైన పాలన మధ్య వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజల తరపున నిలబడే ఒక గొప్ప యజ్ఞం చేస్తా ఉన్నారని చెప్పి అరే నాయన, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎంత లోపల ఇంట్లో కూర్చుంటే రాష్ట్ర ప్రజలు అంత శ్రేయస్కరంగా ఉంటారు. వైఎస్ఆర్సీ నాయకుడు ఆడెవడో కొండారెడ్డి అంట, వైజాగ్లో గాంజా అమ్ముతా దొరికాడు. వైఎస్ఆర్సీ నాయకులందరూ కూడా ఇట్లాంటి వ్యవహారాలన్నీ ఆపేసి ప్రశాంతంగా అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చుంటే రాష్ట్ర ప్రజలకు శ్రేయస్కరం అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి మాట. చెప్పు. ఇలాంటి పాలన మధ్య ప్రజలకు నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అవసరం ఉంది. అమ్మో, ప్రతి కష్టంలోనూ మనకు ప్రజలకు తోడుగా ఉండాల్సిన ధర్మం మన మీద ఉంది.
కాబట్టి నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, చెప్పు. చూస్తా 2 ఏళ్ళు అయిపోయింది. ఆహా. ఇంకా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి ఇంకా 3 ఏళ్ళే ఉంది. ఈ 3 ఏళ్లలో కూడా ఇంకొకటిన్నర సంవత్సరం గడిస్తే ఆ తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. ఆహా. దానికోసమే ఎదురు చూస్తూ ఉన్నాం. నీ పాదయాత్ర కోసమే ఎదురు చూస్తూ ఉన్నాం. నీ పాదయాత్రలో మేమేసినటువంటి బంగారం లాంటి రోడ్ల మీద నువ్వు నడుచుకుంటా వస్తూ ఉంటే ప్రజలు నిన్ను క్వశ్చన్ చేస్తారని చెప్పి మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. నీ పాదయాత్రలో నువ్వు గతంలో ఇచ్చిన హామీలన్నీ కూడా ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నిన్ను అందరూ కూడా ప్రశ్నిస్తారని చెప్పి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఒకసారి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిందంటే ఆ తర్వాత మరో 1.5 సంవత్సరం పూర్తిగా ఇంకా ప్రజల్లోనే దాదాపుగా 150 నియోజకవర్గాల పైసలకి తిరుగుతాం. అవును, 150 నియోజకవర్గాల పైచీలకు తిరుగుతాం, ప్రజల్లోనే ఉంటాం. రోజు ఏదో ఒక నియోజకవర్గం నుంచి కాన్స్టిట్యూన్సీలో ప్రజల ఉప్పెను చూపిస్తూ పబ్లిక్ మీటింగ్ లో ప్రజా సమస్యలు లేవనెత్తు చంద్రబాబు నాయుడు కడిగేస్తూ పోతున్నాయి. కడిగేస్తూ పోతాం. పాపం అప్పుడు దాకా ఆయన కడుక్కోడు, మరి నువ్వు వచ్చి కడగాలి. సరే, చంద్రబాబు నాయుడు గారిని కడిగేస్తూ పోదువులే కానీ మధ్య మధ్యలో కోర్టుకు కూడా వెళ్ళాలి. ఈలోపు జైల్లో పడితే మరి అక్కడి నుంచి బెయిల్ తెచ్చుకోవాలి. ఆ తర్వాత 2029లో ఇవన్నీ నువ్వు తిరిగిన తర్వాత ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ తర్వాత చక్కగా 5 సంవత్సరాలు జాతీయ జెండాలు కూడా ఎగరేసుకోకుండా నువ్వు బెంగళూరులో నిద్రపోవచ్చు. సాగిస్తా ఉన్న ఈ పాలన ప్రతి ఇంట్లో చర్చనీయాంశంగా జరిగించాల్సిన అవసరం. ఈ పాలన ఎంత అన్యాయంగా ఉంది అనేది ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. సరే, మన ప్రభుత్వ పాలనకు ఈ ప్రభుత్వానికి మధ్య తేడా ఎంత ఉంది అన్నది ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశంగా మార్చాలి. అలా మారుస్తూ మనం ప్రతి గ్రామంలోనూ మన అనుబంధ విభాగాలు ఏదైతే మనం వేసుకుంటూ పోతున్నామో వాటి మీద పూర్తి ధ్యాస పెట్టండి. అనుబంధ విభాగాలు అన్నది సరే మన పార్టీ అంతర్గత వ్యవహారాలు కదా, ఇవన్నీ నేను జస్ట్ వింటాను కానీ నేనేం మాట్లాడలే. మళ్ళీ నేను మాట్లాడిన దగ్గర నుంచి ఏదో ఒకటి స్ట్రీమ్ లైన్ చేయాలి. వాటన్నిటినీ కూడా ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్ కింద తీసుకుని రావాలి. తీసుకుని వచ్చి ప్రతి ఇంట్లోనూ ఈ చర్చనీయాంశం అయ్యేట్టుగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయాలకు ప్రజలకు తోడుగా నిలబడే కార్యక్రమం మనం చేయాల్సిందే. ఇది మనం చేద్దాం. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, జగన్ 2.0లో మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. కార్యకర్తలదే ప్రథమ స్థానం అవుతుంది. కార్యకర్తల ద్వారానే ప్రజలకు చంద్రబాబు నాయుడుకు మన పాలనకు మధ్య తేడా చూపిస్తూ మంచి జరిగించే కార్యక్రమం కూడా జరుగుతుంది. అది నీ వల్ల అయితే ఇట్లాంటి చెయ్యి కాదంటలా. నీ కార్యకర్తలను నువ్వు మోటివేట్ చేసుకో. చంద్రబాబు నాయుడు గారి పాలనకి మీ పాలనకి ఉన్న తేడా చూపించి నువ్వు మోటివేట్ చేసుకో. ఆ తేడా చూపించే క్రమంలో నువ్వు విష ప్రచారాలు చేసినా, అబద్ధాలు చెప్పినా కానీ హార్ష్గా రియాక్ట్ అవుతామని చెప్పేసి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను కూడా చెప్తా